సో, ఇప్పుడు చాలా చాలా సార్లు ఈ వేల్స్ కానీ హ్మ్. అవి కూడా మనకి డాల్ఫిన్స్ డాల్ఫిన్ కానీ ఈ చాలా వస్తున్నాయి ఇప్పుడు. హ్మ్. సో, ఆహ్, చాలా వీడియోస్ కూడా వచ్చినాయి. వాటిని మళ్ళీ సముద్రంలోకి వెనక్కి పంపించడం, రెస్క్యూ చేయడం. సో, ఆ ఎడ్యుకేషన్ ఎలా వచ్చింది? అంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయా? ఇప్పుడే ఎక్కువ బయటకు వస్తున్నాయా అని నాకు అర్థం కాలేదు. అంటే హ్మ్. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కనిపిస్తుందా? లేకపోతే ఇంతకు ముందు కూడా ఉన్నాయా అనేది నాకు తెలియట్లేదు. అవి కొట్టుకురావడం అనేది ఎప్పుడూ ఉంది. ఓకే. కాకపోతే మనుషులు ఎఫర్ట్స్ పెట్టి వాటిని వెనక్కి పంపించడం, వీటి గురించి వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వడం, కొన్ని మాలాంటి ఆర్గనైజేషన్స్ ఎఫర్ట్స్ వల్ల కొంచెం సోషల్ మీడియాలో వీటి గురించి పోస్ట్ చేసి వాటిని వెనక్కి పంపించాలన్నమాట అని తెలుసుకొని చేసినవి కొన్ని ఉన్నాయి. ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసినవి ఉన్నాయి. ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వేల్ షార్క్స్ని కూడా ఎంకరేజ్ చేసి వెనక్కి పంపించారు. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం వేల్ షార్క్ ప్రొటెక్టెడ్ యానిమల్, అవునవును. అది వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కింద వస్తుంది. అవునవును. సో దాన్ని వెనక్కి పంపించడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఈ మధ్య మేము శ్రీకాకుళం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది, ఈ డాల్ఫిన్ అండ్ వేల్ స్టాండింగ్ అయినప్పుడు ఏం చేయాలని. కానీ ఇక్కడ మళ్ళీ ఏంటంటే వాళ్ళు కొట్టుకొచ్చిన దాన్ని వెనక్కి పంపించేస్తారు. ఇంకా ఎడ్యుకేషన్ అవేర్నెస్ దీనిలో అవసరం. ఎందుకంటే అది కొట్టుకొచ్చిందంటే ఒక రీజన్ ఉంది. అవును. ఎందుకు వస్తుంది అసలు అక్కడ వరకు? దానికి ఏదో డిసీజ్ అయి ఉండొచ్చు, రెక్క ఏదో డ్యామేజ్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు బతికుండి కొట్టుకొచ్చిందని. అవునవును. ఆ రీజన్ ఏంటన్నది మనకు తెలియదు. మనకు తెలియదు, వాళ్ళు ఎగ్జామిన్ చేయరు. వాళ్ళు అది educated మళ్ళీ పంపించలేదు. ఇప్పుడు దాని రెక్క పోయిందనుకో, రెక్క కట్టుందనుకో, ఇంకో దగ్గర కొట్టుకొచ్చి చచ్చిపోద్ది. అవునవును. దాన్ని ట్రీట్ చేయాలి. దాన్ని ట్రీట్ చేయాలి, దాన్ని ఒక ప్రొసీజర్ ఉంది, ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఏం చేయాలన్నది ఇంకా తెలుసుకోవాలి. దాని గురించి మా ఆర్గనైజేషన్ మెరీన్ స్టాండింగ్ రెస్పాన్స్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయడానికి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్తో ఉన్నాం. ఓకే. ఓకే. అది 1-2 రోజుల్లో అయ్యే పని కాదు, అవునవును. 5-10 ఏళ్ళు పడుతుంది. అవును. అది చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా ఉండుంటది. అంటే ఇలా చేద్దాము. ఈ ఈ ఈ ప్లేసెస్‌లో నాలెడ్జ్ లేదు. ఇక్కడిక్కడ వర్క్ చేద్దాం అనేది మీరు స్టార్ట్ చేసినప్పుడు అనుకుని ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ అయిందన్న? అవును, ఎగ్జాక్ట్‌గా ఆల్మోస్ట్ 3 అయ్యి రన్ అవసరం కొంచెం ఎక్కువ అవుతుంది. సో, ఇప్పుడు మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఈ నాలెడ్జ్ నుంచి మీరు అనుకున్న దాని నుంచి ఎంతవరకు అచీవ్ అయ్యారు? నెక్స్ట్ దీన్ని ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్‌ని బట్టి ఇంకేం స్ట్రాటజీస్ మీరు బిల్డ్ చేసుకుంటున్నారు? అంటే టెక్నాలజీ వైస్ కానీ, లేకపోతే రీసెర్చ్ వైస్ కానీ, ఎడ్యుకేషన్ వైస్ కానీ. ఇనీషియల్గా మేము అనుకున్న ప్రాజెక్ట్ అయితే షోర్ ప్రాజెక్ట్. షోర్ లైఫ్ని డాక్యుమెంట్ చేద్దాం, వీటిని సిటిజన్స్ ఇన్వాల్వ్ చేద్దాం. సిటిజన్ సైన్స్ ప్రకారం షోర్కి మాకు ప్రాజెక్ట్ ఉంది, ఇండియా టైడల్ బయోడైవర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐనాచురలిస్ట్ అనే అప్లికేషన్ వాడతాం. అవును. సో వాక్స్కి సిటిజన్స్ని పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళతో ఫోటోలు తీయించి దానిలో పెట్టించి, మీరు సొంతంగా వచ్చినప్పుడు కూడా దానిలో ఫోటోలు పెట్టచ్చు, అదే యానిమల్లో మేము చెప్తాం. అవును. ఏదని వాళ్ళని రీసెర్చ్కి హెల్ప్ అయ్యేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళు హెల్ప్ చేస్తాం. అదే ఇనిషియల్గా అనుకున్న ప్రాజెక్టు. ఆటర్స్ ఇనిషియల్గా అనుకున్న ప్రాజెక్ట్. ఇంకోటి షార్క్స్ రేస్ చాలా ఎక్కువ పడతారు, అది ఇనిషియల్గా అనుకున్న ప్రాజెక్ట్. బట్ ఇవి చేస్తుండగా నాకు వచ్చిన స్ట్రగుల్స్ ఏంటంటే, నాకు ఈ కోస్టల్ విలేజెస్లో పరిచయాలు లేవు, కనెక్షన్స్ లేవు. మెరైన్ గురించి వర్క్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అక్కడక్కడ స్పొరాటిక్గా ఉన్నారు, ఒకరికొకరు కనెక్షన్ లేదు, అందరం కలిసి వర్క్ చేద్దాం అన్న ఆలోచన లేదు. సో 3 రోజుల్లో అవ్వాల్సిన పని 30 రోజులు పడుతుంది ఇనీషియల్గా. సో నాకు అనిపించిన ఆలోచన ఏంటంటే, మనందరం కలిసి ఎవరెవరైతే మెరైన్లో వర్క్ చేస్తున్నారో అందరూ కలిసి నెట్వర్క్ ఫామ్ చేద్దాం. ఫిషర్మెన్, ఎవ్రీ విలేజ్లో ఫిషర్మెన్తో నెట్వర్క్ ఫామ్ చేద్దాం. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఫిషరీస్ ఆఫీసర్తో నెట్వర్క్ ఫామ్ చేద్దాం. ఆర్గనైజేషన్స్తో నెట్వర్క్ ఫామ్ చేద్దాం. సో ఒక నెట్వర్క్ అయిపోతే, ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేషన్లో ఉన్నారు అంటే 3 రోజులు అవ్వాల్సిన 3 రోజుల్లో అవుతుంది. సో ఈ స్ట్రగుల్స్ నుంచి నాకు అర్థమైంది అది. సో మెరైన్ నెట్వర్క్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచన వచ్చింది. ఓకే. సో అదే కాకుండా మెరైన్ మ్యామల్ స్టాండింగ్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, డాల్ఫిన్స్, వేల్స్, వీటి స్టాండింగ్స్ గురించి, వీటి గురించి కూడా వర్క్ మొదలయ్యాక వాటి సివియారిటీ అర్థమైంది. పోయిన 3 ఏళ్లలోనే నాకున్న లిమిటెడ్ నెట్వర్క్లో, నాకు విశాఖపట్నం ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఎక్కువ నెట్వర్క్, మిగిలిన ఏరియాలో కావాలి. ఈ లిమిటెడ్ నెట్వర్క్లోనే దాదాపు 20 స్టాండింగ్స్ చూసాం. ఓకే. ఇంకా ఎక్కువే జరుగుంటాయి కానీ రిపోర్ట్ అవ్వలేదు. అవును. నెట్వర్క్ ఫామ్ అయితే ఇంకా బాగా రిపోర్ట్ వస్తుంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అవును. బతికున్నవి కొట్టుకొచ్చి అంటే ఏం చేసి పంపించాలో తెలుస్తుంది, చచ్చిపోయినవి కొట్టుకొచ్చి అంటే ఎందుకు చచ్చిపోయే రీజన్స్ తెలుస్తుంది పోస్ట్ మార్టం చేస్తే. అవును.
మొన్న 2 బ్రైడ్స్ వేల్స్ కొట్టుకొచ్చాయి శ్రీకాకుళంలో. ఓకే. అవి బ్లూ వేల్ లాగే చాలా పెద్ద వేల్స్. అవి ఎందుకు కొట్టుకొచ్చాయి, పోస్ట్ మార్టం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తేనే రీజన్ తెలిసింది. ఒకటేమో గోస్ట్ నెట్లో ఇరుక్కుపోవడం వల్ల స్టార్వేషన్తో చచ్చిపోయింది. ఇంకో దాని యాక్చువల్ రీజన్ ఇంకా తెలియదు. ఎందుకంటే సపోర్టివ్ వెటర్నేరియన్స్ లేరు. అవును. దానికి కూడా నెట్వర్క్ క్రియేషన్ ఇంపార్టెంట్. అవును.